నమస్కారం. నేటి ప్రధాన వార్తలతో మీ ముందుకు వస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. ఇన్నాళ్లు ఫ్రీగా మెసేజ్లు పంపుకుంటూ స్టేటస్లు చూస్తూ ఎంజాయ్ చేసిన యూజర్లు జేబులకు చిల్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న వాట్సాప్ ఇక ఫ్రీ కాదు. మీరు స్టేటస్ చూడాలంటే ప్రకటనలు భరించాల్సిందే, లేదా సబ్స్క్రిప్షన్ పేరిట డబ్బులు కట్టాల్సిందే. అసలు మెటా సంస్థ ప్లాన్ ఏంటి? సామాన్య యూజర్లపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్లు చూస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ స్టోరీల మాదిరిగానే మధ్యలో ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి. ఒకవేళ మీకు ఈ ప్రకటనలు వద్దనుకుంటే వాట్సాప్‌కు నెలవారీ ఛార్జీలు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి పర్సనల్ చాట్స్, ఆడియో మరియు వీడియో కాల్స్ ఉచితంగానే ఉంటాయి. సమాచారం కేవలం అప్డేట్స్, స్టేటస్ ట్యాబ్‌లో మాత్రమే ఈ మార్పులు రానున్నాయి. వాట్సాప్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మెటా సంస్థ భావిస్తుంది. ఇప్పటికే బీటా వెర్షన్ కోడింగ్‌లో దీనికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. వాట్సాప్ యూజర్లకు ఈ భారీ షాక్. ఇకపై స్టేటస్ చూడాలంటే డబ్బులు కట్టాల్సిందేనా? వాట్సాప్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ రోజులు అయిపోయాయి. వాట్సాప్‌లో కొత్త మోసం, ప్రకటనల గోల మొదలు. మెటా షాకింగ్ డెసిషన్. వాట్సాప్ స్టేటస్ మధ్యలో యాడ్స్. డబ్బులు కడితేనే ప్రశాంతత. వాట్సాప్ పెయిడ్ వర్షన్. మీ వాట్సాప్ పని చేయాలంటే డబ్బులు కట్టాలా? పూర్తి వివరాలు ఇవే. ఈ ఫీచర్ ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉంది. ముఖ్యంగా యూరప్, యూకే వంటి దేశాల్లో నిబంధనల దృష్ట్యా దీని ధర దాదాపు €4, సుమారు ₹360 వరకు ఉండొచ్చని అంచనా. భారతదేశంలో దీని ధర ఎంత ఉంటుందనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ వార్తపై మరిన్ని టెక్నికల్ డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.